విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మధ్య సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 293వ అధికరణం ప్రకారం నెట్ బారోయింగ్ సీలింగ్ విధించటాన్ని తప్పుపడుతూ అది రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ సందర్భంగా నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏమిటి, రాజ్యాంగంలోని 293 అధికరణం ఏం చెప్తోంది, ఈ విషయానికి సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో ఏముంది, కేరళ ప్రభుత్వ వాదనలు ఏమిటి, ఈ 4 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏమిటి, మన దేశానికి సంబంధించినంత వరకు మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, ఇవి రూపీ డినామినేషన్లో ఉంటాయి. వీటిని లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్స్ అంటాం. వీటిని ఇంటర్నేషనల్ ఇండిసెస్ అంటే జేపీ మోర్గాన్, బ్లూంబర్గ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు మేనేజ్ చేసేటువంటి ఇండెక్స్లో వాళ్ళు ఒక ఇండెక్స్ ఫండ్ని లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గవర్నమెంట్ బాండ్స్ని క్లబ్ చేసి ఇండెక్స్ ఫండ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మన లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్స్ కూడా యాడ్ కాబోతున్నాయి. జేపీ మోర్గాన్ అలాగే బ్లూంబర్గ్ ఈ 2 అనౌన్స్ చేశాయి. ఈ సందర్భంగా అడ్వాంటేజెస్ ఏమిటి, డిసడ్వాంటేజెస్ ఏమిటి, వీటి గురించి మాట్లాడుకుందాం. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది, డివిజిబుల్ పూల్లో రాష్ట్రాల వాటా 42% ఉండాలని చెప్పింది. 15వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది, డివిజిబుల్ పూల్లో రాష్ట్రాల వాటా 41% ఉండాలని చెప్పింది. అయితే రాష్ట్రాలకి వాస్తవంగా దక్కేటువంటి వాటా బాగా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి, అలాగే మన ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో మ్యాక్రో ఎకనామిక్ ఇండిసెస్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి అనేటువంటి దాని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే 2014వ సంవత్సరంలో ఎలా ఉన్నాం, 2024లో ఎలా ఉన్నాం, దానికి సంబంధించి కూడా 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 6 సంవత్సరాలు దాటిపోయింది. ప్రస్తుతం దీని ఇంప్లిమెంటేషన్ పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేటువంటి దాని గురించి ఒక 3-4 పాయింట్స్ చెప్తాను. అన్నీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా రాగల 20-25 నిమిషాల సేపు వినండి. మొదటి 4 ప్రశ్నలు కేరళ సుప్రీంకోర్టుకు వెళ్ళిన దాని గురించి. కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకని, రాజ్యాంగంలోని 293 అధికరణం ప్రకారం నెట్ బారోయింగ్ సీలింగ్ని కేంద్ర ప్రభుత్వం విధించింది రాష్ట్రాలకి. అయితే దీనికి రాజ్యాంగబద్ధత లేదు, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇందులో చాలా లోపాలున్నాయి. వీటికి రాజ్యాంగబద్ధత లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇంటర్వీన్ కాలేదు అని వాదిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిందనమాట. దీనికి సంబంధించి నేను 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్తాను. మొదటి ప్రశ్న, అసలు నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏమిటి? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏమిటంటే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పులు, రాష్ట్రాలు ఏవైతే బారోయింగ్స్ తెచ్చుకుంటాయో, అప్పులు తెచ్చుకుంటాయో, కేంద్రం తెచ్చుకున్నట్టే రాష్ట్రాలు కూడా తెచ్చుకుంటాయి. మనం కూడా అప్పులు చేస్తాం కదా, చదివించడానికో లేకపోతే పొలం కొనడానికో ఇల్లు కొనడానికో. అట్లాగే కేంద్ర ప్రభుత్వాలు చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సీలింగ్ని కేంద్ర ప్రభుత్వం విధించింది, ఇంతకంటే దాటకూడదు అని చెప్పి. అయితే ఈ పవర్ ఎలా వచ్చింది కేంద్రానికి? కేంద్రానికి ఈ పవర్ ఎలా వచ్చిందంటే, తరువాతి ప్రశ్నకి సమాధానంలో ఇది దొరుకుతుంది. రాజ్యాంగంలోని 293 అధికరణం, ఇది ఒక్కసారి చదవండి. 293 ఏం చెప్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం యొక్క కాన్సెంట్, అనుమతి తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అనుమతి తీసుకోవాలి? ఒకవేళ ఇంతకుముందు కేంద్రం ఇచ్చినటువంటి లోన్ ఏదైనా సరే అవుట్ స్టాండింగ్ ఉంటే, అంటే కేంద్రం 1,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చిందనుకోండి రాష్ట్రానికి, ఇంకా అది పేమెంట్ చేయాల్సి ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి
కేంద్రం యొక్క అనుమతి కన్సెంట్ తప్పనిసరి అని చెప్పి 293(3) అధికరణం చెప్తుందన్నమాట. దీని ప్రకారం కేంద్రం రాష్ట్రాల మీద నెట్ బారోయింగ్ సీలింగ్ని విధించిందనమాట. అయితే కేరళ ప్రభుత్వం దీన్ని తప్పుపడుతోంది. ఎందుకు తప్పుపడుతోందో నేను తర్వాత చెప్తాను. అయితే ఈ విధించినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక 100 కోట్లు మీరు అప్పు తెచ్చుకోవచ్చు అని చెప్పింది అనుకోండి. 100 కోట్లు మీ టోటల్ అప్పు, ఇంతకంటే దాటకూడదు. ఎందుకంటే ఈ నెట్ స్టేట్ జిఎస్టిపి ఉంటుంది కదా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్, దానికి అనుగుణంగా ఎంత అప్పు చేయొచ్చు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక ఉదాహరణకి మీకు చెప్తాను. కేరళ ప్రభుత్వం 100 కోట్ల వరకు చెయ్యొచ్చు అని కేంద్రం క్యాలిక్యులేట్ చేసింది అనుకుందాం. ఈ 100 కోట్లలో ఒక 20 కోట్లు ఆల్రెడీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయి అనుకోండి. అంటే కేరళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ ఉంది. అలాగే ప్రతి రాష్ట్రాలకి కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. అలాగే వాటి ఫైనాన్షియల్ ఆర్మ్స్ ఉంటాయి. అవి అప్పులు చేస్తూ ఉంటాయి. వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటాం. అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు ఉందనుకోండి, అది అప్పు చేసింది అనుకుందాం 20 కోట్ల రూపాయలు. అయితే అలా చేసినటువంటి అప్పుల్ని కూడా ఈ 100 కోట్లలోకి తీసుకొచ్చేసారనమాట. క్యాలిక్యులేట్ చేస్తే 100 కోట్లు వచ్చింది అనుకుందాం. కేరళ మొత్తం బారోయింగ్స్ 100 కోట్లు అనుకుందాం. అందులో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, కేరళ ఆల్రెడీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటాం. అంటే కేరళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, తర్వాత బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాకుండా వేరు సంస్థలు తెచ్చిన అప్పులు కావచ్చు. ఒకవేళ ఆ సంస్థలు కట్టలేకపోతే ప్రభుత్వ గ్యారంటీ ఉంటుందన్నమాట. ఆ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్కి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. సో అలాంటి వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటాం. ఉదాహరణకి 20 కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తెచ్చారనుకుందాం. తర్వాత ఇంకొక 20 కోట్ల రూపాయలు కేరళ, ఇంకొక 20 కోట్ల రూపాయలు వాళ్ళు పబ్లిక్ అకౌంట్ అంటే స్మాల్ సేవింగ్స్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి కేరళ చేసింది అనుకుందాం. పబ్లిక్ అకౌంట్ నుంచి ఒక 20 కోట్లు, ఒక 20 కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కేరళ ప్రభుత్వ రంగ సంస్థలు అలాంటి ఒక 20 కోట్లు అప్పు తెచ్చాయనుకుందాం. ఒక 20 కోట్లేమో పబ్లిక్ అకౌంట్ నుంచి కేరళ ప్రభుత్వం బారో చేసింది అనుకుందాం. పబ్లిక్ అకౌంట్ అంటే ఏమిటి? మన స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ అన్ని దాంట్లోకి వెళ్తాయి కదా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు కదా. ఉదాహరణకి అలా 20 కోట్లు ఇక్కడ, 20 కోట్లు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు అప్పు చేస్తున్నారు అనుకుందాం. కేంద్రం ఏం చేసిందంటే, మీ లిమిట్ 100 కోట్లు కదా, 100 కోట్లలో ఇక్కడ ఒక 20 పోయింది, ఇక్కడ ఒక 20 పోయింది. ఇంకా మీరు మార్కెట్ బారోయింగ్స్ అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి మార్కెట్ నుంచి బారోయింగ్స్ చేస్తుంది కదా, అది మీరు ఇంకా 60 కోట్లే చేయగలరు, మీరు 60 కోట్లే చేయగలరు అని చెప్పి కేంద్రం లిమిట్ విధించింది. అంటే క్యాలిక్యులేట్ చేస్తే 100 కోట్లు వస్తుంది. కేరళ ఏం చెప్తుందంటే, మేము 100 కోట్ల దాకా మేము బారోయింగ్ చెయ్యొచ్చు. ఎందుకంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మాకు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది, అది అప్పులు చేస్తుంది, దాని ట్రాక్ రికార్డ్ బాగుంది, వాళ్ళు పే చేస్తూ ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే పబ్లిక్ అకౌంట్ నుంచి, స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ నుంచి, ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి మేము బారోయింగ్స్ తెచ్చుకున్నాం, 20 కోట్ల రూపాయలు మేము బారోయింగ్ తెచ్చుకున్నాం, పబ్లిక్ అకౌంట్లో ఉన్న వాటిని మీరు ఎలా కలుపుతారు అని చెప్పి కేరళ వాదిస్తోందనమాట. అర్థమైంది కదా, మాకు 100 కోట్లు ఉండాలి బారోయింగ్ పవర్, మీరు 60 అంటున్నారు, మేము 20 కోట్ల రూపాయలు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్మ్ తీసుకొచ్చింది అంటున్నారు, 20 కోట్ల రూపాయలు మేము పబ్లిక్ అకౌంట్ నుంచి బారో చేసామంటున్నారు, ఆ 20 తీసేసి ఇంకా మీరు 60 కోట్లే బారో చేయగలరు అని అంటున్నారు. ఇది సమంజసం కాదు. మీరు పబ్లిక్ అకౌంట్ ద్వారా మేము చేసిన బారోయింగ్స్ని నెట్ బారోయింగ్ సీలింగ్లో కలపకూడదు. మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన అప్పులు కూడా దీంట్లో కలపకూడదు. ఇది కేరళ ప్రభుత్వ వాదన. ఇంకొక వాదన కూడా, అంటే కేరళ ప్రభుత్వం 3 విషయాలని హైలైట్ చేస్తూ వెళ్ళిందనమాట. సుప్రీంకోర్టుకి 3 విషయాలు హైలైట్ చేసింది. ఒకటి ఏంటంటే,
మీకు అసలు పవరే లేదు కేంద్ర ప్రభుత్వానికని వాదిస్తోంది. అంటే పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటిది ఎంట్రీ 43 ప్రకారం స్టేట్ లిస్ట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలి అనేటువంటిది ఎంట్రీ 43 రాష్ట్రాలకు సంబంధించిన డెట్కి సంబంధించి ఎంట్రీ 43 స్టేట్ లిస్ట్లో ఉంది. అసలు కేంద్రానికి పవరే లేదు, ఇలాంటి నెట్ బారోయింగ్ సీలింగ్ని పెట్టడానికి పవరే లేదు. ఇది మొదటి వాదన కేరళది. ఇక రెండవ వాదన ఏంటంటే, మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేసి 100 కోట్లు అన్నారు. ఇక్కడ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫరం తెచ్చినటువంటి 20 కోట్లని పక్కన పెట్టేశారు. అంటే 20 కోట్లను అందులో తీసేశారు. అది కరెక్ట్ కాదు. మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని అక్కడ డిడక్ట్ చేయడానికి మీకు పవర్ ఎవరిచ్చారు? అలాగే మేము పబ్లిక్ అకౌంట్ నుంచి 20 కోట్లు బారో చేసామనుకుందాం. మీరు అది కూడా మైనస్ చేసి మాకు బారోయింగ్స్ చెప్తున్నారు. మీరు ఇక్కడ రాజ్యాంగంలోని 266వ అధికరణం చదవండి. ఇక్కడ ఏం రాసిందంటే ఇది అసలు కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధం లేదు, ఇది పబ్లిక్ అకౌంట్. సో దీన్ని కూడా మీరు ఎలా మైనస్ చేస్తారు అంటే కేరళ ప్రభుత్వం 3 వాదనలు చెప్తోంది. ఒకటేంటంటే, మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి మీరు మాట్లాడకూడదు, వాటిని మైనస్ చేసి మాకు బారోయింగ్ లిమిట్ ఇవ్వడం తప్పు, అన్యాయం. పబ్లిక్ అకౌంట్ నుంచి మేము బారో చేసింది కూడా మీరు మైనస్ చేయటం అన్యాయం. అసలు విషయానికి వస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల మీద అసలు అధికారమే లేదు. అంటే ఇక్కడ 43 ఎంట్రీ 43 ఏం చెప్తుందంటే, పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం. ఈ 3 విషయాలు చెప్పింది. అయితే కేంద్రం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెట్ బారోయింగ్ సీలింగ్కి సంబంధించి కేంద్రం ఏదైతే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని మైనస్ చేసిందో దానికి కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, 15వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే మేము చేశాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేటువంటిది మేము ఎందుకు డిడక్ట్ చేశామంటే 15వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అని చెప్తోంది. అసలు 15వ ఫైనాన్స్ కమిషన్లో ఏం రాసింది? జస్ట్ ఓన్లీ ఒక సజెషన్లా ఉంది. Governments at all tiers may observe strict discipline by resisting any further additions to the stock of off-budget transactions and contingent liabilities. ఒక సజెషన్లా ఉంది. క్లియర్గా మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని మైనస్ చేయొచ్చు అని చెప్పలేదు ఫైనాన్స్ కమిషన్ అని కేరళ వాదిస్తోంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు 4 విషయాలు మీకు క్లియర్గా చెప్పాను. కేరళ ఎందుకని సుప్రీంకోర్టు తలుపు తట్టింది, అసలు నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏమిటి, నెట్ బారోయింగ్ సీలింగ్లో ఏ ఎలిమెంట్స్ని కలిపేసింది కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ అకౌంట్ బారోయింగ్స్ ప్లస్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ప్లస్ మార్కెట్ బారోయింగ్స్, ఇవన్నీ కలిపి నెట్ బారోయింగ్ సీలింగ్ కింద పెట్టింది. ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎలాగో ఉంటాయి. మీరు ఒక విధంగా చూస్తే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు కేరళ కంటెన్షన్ ఏంటంటే, మీరు కొన్ని రాష్ట్రాలని ఒకలా చూస్తున్నారు, కొన్ని రాష్ట్రాలని ఇంకోలా చూస్తున్నారు. ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ ఈ 2 చాలా ఇన్ఫ్యాక్ట్ రాబోయే కాలంలో వచ్చే రాబడులను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశాయి. అలాంటప్పుడు మీరు వాళ్ళకి లేని నిబంధన మాకెందుకు పెడుతున్నారు, సెలెక్టివ్గా మీరు చేస్తున్నారు అనేది కూడా కేరళ వాదన అన్నమాట. సరే, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. 15వ ఫైనాన్స్ కమిషన్ క్లియర్గా అయితే చెప్పలేదు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని, కాంటింజెంట్ లైబిలిటీస్ని వాటన్నిటిని మైనస్ చేయమని చెప్పి ఓన్లీ ఒక సజెషన్లా ఇచ్చింది. తర్వాత మీకు ఇక్కడ చెప్పాను, అసలు ఈ పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ అనేది ఎంట్రీ 43లో అని చెప్పి చెప్తోంది కేరళ ప్రభుత్వం. సో దీని గురించి సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి. అలాగే పబ్లిక్ అకౌంట్ బారోయింగ్స్ని గురించి కూడా ఏం చెప్తుందో చూడాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, 14వ ఫైనాన్స్ కమిషన్. మీ అందరికీ తెలుసు, ఫైనాన్స్ కమిషన్ వెర్టికల్ డెవల్యూషన్ ఉంటుంది, హారిజాంటల్ డెవల్యూషన్ ఉంటుంది. వెర్టికల్ డెవల్యూషన్ అంటే ఏమిటి? కేంద్రం రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి. మీ అందరికీ తెలుసు, స్ట్రాంగ్ సెంటర్ని ఎందుకు పెట్టారంటే, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 500-600 ప్రిన్సిలీ స్టేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలి. అసలు దేశం ఒకటిగా ఉంటుందా లేదా అనే భయాందోళనలు ఉన్నాయి. అందుకని అసలు ఈ దేశాన్ని ఇంటిగ్రేట్ చేయటం కష్టం అనేటువంటి భావన కూడా ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రాలకి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆదాయాలు కేంద్రం చేతిలో పెట్టారు. అయితే ఇవి పంచుకోవటానికి కేంద్రం కలెక్ట్ చేసేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రాలతో పంచడానికి ఒక
ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్ 42% రాష్ట్రాల వాటా ఉండాలి అని చెప్పింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 41% ఉండాలని చెప్పింది. ఈ 42%, 41% రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వెళ్తుంది అనేది హారిజాంటల్ డెవల్యూషన్. దాని గురించి నేను మాట్లాడలేదు, వర్టికల్ గురించి మాట్లాడుతున్నాను. సో 14వ ఫైనాన్స్ కమిషన్ ఏమో 42% చెప్పింది డివిజిబుల్ పూల్ నుంచి. అసలు డివిజిబుల్ పూల్ అంటే ఏమిటి? మీరు ముందు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి అన్ని ట్యాక్స్లు అనమాట. దాన్ని గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడ కలపకూడదు, క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా కలపకూడదు. అర్థమైంది కదా? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. దాంట్లో నుంచి ఏమేమి తీసేయాలి? ఒకటేమో మీరు ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో, అంటే ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్సు, ట్యాక్సేషన్ ఆర్కిటెక్చరు, అఫీషియల్స్, ఆఫీసు ఖర్చులు అన్నీ ఉంటాయి కదా, అది మైనస్ చేస్తాం. అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి కలెక్ట్ చేసే దాన్ని మైనస్ చేస్తాం, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. అలాగే ఇంకోటి ఏం మైనస్ చేస్తాం? సెస్ అండ్ సర్చార్జ్. రాజ్యాంగం ప్రకారం సెస్ అండ్ సర్చార్జ్ వాటిని రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన పని లేదు. కేంద్రం ఏం చేస్తోందో తెలుసా? గత 10 సంవత్సరాల కాలంలో సెస్ అండ్ సర్చార్జ్ పెంచుకుంటూ పోయింది. అందుకని రాష్ట్రాలకి ఈ డివిజిబుల్ పూల్ నుంచి 42%, 41% ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్స్ చెప్పినప్పటికీ కూడా డివిజిబుల్ పూలే తగ్గిపోతుంది. ఎందుకంటే సెస్ అండ్ సర్చార్జ్ మైనస్ చేయాలి, సెస్ అండ్ సర్చార్జ్ పెరిగిపోయిందనమాట. అర్థమైంది కదా? మీరు ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చాను చూడండి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో దానిలో ఈ 42% బదులుగా 2015లో 35% వచ్చింది. 2023-24 వచ్చేసరికి అది ఇంకా తగ్గిపోయి 30% వచ్చింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దీనికి కారణం ఏంటంటే తర్వాతి ప్రశ్నలో చెప్తాను. సెస్ అండ్ సర్చార్జ్, రాజ్యాంగం ప్రకారం సెస్ అండ్ సర్చార్జ్ని షేర్ చేసుకోవాల్సినటువంటి పని లేదన్నమాట. సెస్ అండ్ సర్చార్జ్ని కేంద్రం పెంచుకుంటూ పోయింది. ఇదంతా కూడా దొడ్డిదారిన రాష్ట్రాలకి రావాల్సిన వాటాని హరించి వేయటమే కదా. చూడండి ఇక్కడ సెస్ అండ్ సర్చార్జ్ 2015-16లో 85,000 కోట్లుంటే అది 2023-24 వచ్చేసరికి 3,63,000 కోట్లు. యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే అప్పుడు 5.9% ఉంటే ఇప్పుడు 10.8% అయింది. అంటే డబల్ అయిపోయింది అనమాట. సెస్ అండ్ సర్చార్జ్ పెంచితే ఏమవుతుంది? డివిజిబుల్ పూల్ తగ్గిపోద్ది, అందుకని రాష్ట్రాలకు వచ్చే షేర్ తగ్గిపోద్ది. ఇది సమంజసమా చెప్పండి? దీని మీద కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయన్నమాట. తర్వాత జేపీ మోర్గాన్ బ్లూంబర్గ్ మన దేశానికి సంబంధించి లోకల్ కరెన్సీ, గవర్నమెంట్ బాండ్స్ని వాళ్ళ ఇంటర్నేషనల్ ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయబోతున్నాయి. అంటే ఏమిటి? మన దేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలీజ్ చేస్తుంది. మధ్యవర్తిగా ఎవరుంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బారో చేస్తుంది కదా, మార్కెట్ బారోయింగ్స్. ఆ మార్కెట్ బారోయింగ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. వాటిని మన బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇంకా ఇతరితర కొంటా ఉంటారు. అలా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అదే కదా జరుగుతోంది. అయితే ఇప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ బాండ్స్ని కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు జేపీ మోర్గాన్, బ్లూంబర్గ్ అవి మన దేశానికి సంబంధించిన ఈ బాండ్స్ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాయి. మీకు దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్లూంబర్గ్ అలాగే జేపీ మోర్గాన్. ఉదాహరణ జేపీ మోర్గాన్ తీసుకుందాం. వాళ్ళు ఇలాంటి లోకల్ కరెన్సీ గవర్నమెంట్ బాండ్స్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండెక్స్ చేస్తారు. మన దేశం గవర్నమెంట్ బాండ్స్, మెక్సికో బాండ్స్, ఇండోనేషియా బాండ్స్, ఇట్లా ఎమర్జింగ్ ఎకనామీస్లో ఉన్న సాఫ్ట్ కరెన్సీస్ బాండ్స్ని ఎమాల్గమేట్ చేస్తారు. ఇలా ఎమాల్గమేట్ చేసేసి ఒక ఇండెక్స్ని తయారు చేస్తారు. ఉదాహరణకు మీకు జేపీ మోర్గాన్ ఉందనుకోండి, $250 మిలియన్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. $250 బిలియన్, మిలియన్ కాదు, $250 బిలియన్. ఒకవేళ మన దేశానికి సంబంధించినటువంటి మన బాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియన్ రూపీ డినామినేషన్ గవర్నమెంట్ బాండ్స్, వాటి వాటా 10% అనుకోండి.
10% అంటే ఎంత? $250 బిలియన్, $25 బిలియన్. అంటే ప్రపంచంలో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఆ యొక్క ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, వాటిని ఇండెక్స్ ఫండ్స్ అంటారు, ఆ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన దేశానికి సంబంధించిన బాండ్స్ అందులో 10% అయితే ఆ $250 బిలియన్ $25 బిలియన్ మన గవర్నమెంట్ సెక్యూరిటీస్లోకి వచ్చేసినట్టే లెక్క. అర్థమైంది కదా? సో దాంతో ఎక్కువ డాలర్లు వచ్చేస్తాయి మనకి. తర్వాత మన కరెన్సీ కూడా ఇంటర్నేషనలైజేషన్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో రాబోయే కాలంలో జేపీ మోర్గాన్, బ్లూంబర్గ్ వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇండెక్స్ ఫండ్స్లో, లోకల్ కరెన్సీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇండెక్స్ ఫండ్స్లో మన దేశానికి సంబంధించిన బాండ్స్ను కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఒక 10% మన బాండ్స్ యొక్క వాటా ఉందనుకోండి, అందులో మనకి ఇండైరెక్ట్గా చాలా డాలర్స్ మన దేశానికి వస్తాయి. దీని అడ్వాంటేజెస్ ఏమిటి? ఫారిన్ డబ్బులు వస్తాయి, దాంతో ఇంట్రెస్ట్ రేట్స్ మన దేశంలో తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ డబ్బులు ప్రైవేట్ సెక్టర్కి అందుబాటులో ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్కి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి అప్పుడు. తర్వాత ఈ ఫారిన్ కరెన్సీ డినామినేషన్లో అంటే డాలర్స్లో డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డాలర్లో చేస్తారు కదా. సో అలా వచ్చినప్పుడు మనకి ఫిస్కల్ డెఫిసిట్, అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వీటిని బ్రిడ్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే అది వాళ్ళ యొక్క తలనొప్పి, మంద కాదు, వాళ్ళే వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన దేశం యొక్క స్టేటస్ కూడా పెరుగుతుంది, ఇంటర్నేషనల్ స్టేచర్ పెరుగుతుంది. కానీ రిస్క్స్ ఏమిటి? రిస్క్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచానికి సంబంధించినటువంటి దాంట్లో మనం యాడ్ అయినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా స్క్రూటినీ చేస్తారు. మీ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, మీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత, మీ ఇన్ఫ్లేషన్ ఎంత, మీ ప్రభుత్వ పాలసీస్ ఏమిటి. తర్వాత ప్రపంచ వల్నరబిలిటీ ఉందనుకోండి, అప్పుడు మన దేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఈ మలేషియా, టర్కీ లాంటి కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. సో ఏదేవైనప్పటికీ కూడా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. మన దేశం యొక్క స్టేచర్ గ్లోబల్లీ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే, తర్వాతి ప్రశ్న. గత 10 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం. ఈ మధ్య కేంద్రం కంపారిజన్ రిలీజ్ చేసింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంతకుముందు 10 సంవత్సరాల్లో అంటే 2004, 2014లో ఇన్ఫ్లేషన్ 8% ఉంటే గత 10 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ 5%కి తగ్గింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక దేశం యొక్క పురోగతిలో దీని పాత్ర చాలా ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జీడిపి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూస్తే అప్పుడు 1.7% ఆఫ్ జీడిపి ఉంటే ఇప్పుడు 3.2% ఆఫ్ జీడిపి, అంటే దాదాపు డబల్ అయిపోయింది యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇన్ఫ్లేషన్ ఏమో 8% నుంచి 5%కి తగ్గింది. తర్వాత ఎఫ్డిఐ 300 నుంచి $600 బిలియన్ అయ్యాయి. అంటే 10 ఏళ్లలో $600 బిలియన్ ఎఫ్డిఐ వస్తే అంతకుముందు 10 ఏళ్లలో $300 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. తర్వాత మల్టీ డైమెన్షనల్ పావర్టీ 2014లో 29% నుంచి ఇప్పుడు 11%కి తగ్గింది. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం గత 10 ఏళ్ల కాలంలో. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ రేట్ అప్పుడు 15% ఉంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అది 12%కి పడిపోయింది, యావరేజ్ అనమాట. తర్వాత స్టార్టప్స్ ఇప్పుడు మన దేశంలో 1,17,000 స్టార్టప్స్ ఉన్నాయి. తర్వాత నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ డబల్ అయ్యాయి, నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ దగ్గర 80% పెరిగాయి. ఎల్పిజి కనెక్షన్స్ మీరు చూస్తే ఉజ్వల ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వం ఎల్పిజి కనెక్షన్స్ని 9 కోట్లు ఇచ్చింది, ఒక్కొక్క కనెక్షన్కి 1,600 సబ్సిడీతో. సో ఇక్కడ చూడండి మీరు ఎల్పిజి కనెక్షన్స్ డబుల్ అయ్యాయి. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, ఇక్కడ 2-3 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఇక్కడ మీరు గమనిస్తే రిజల్యూషన్కి అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా గత 6 ఏళ్ళు అయిపోయింది కదా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వచ్చి, అప్పటి నుంచి ఇప్పటిదాకా రిజల్యూషన్ 800 కేసులు అయితే లిక్విడేషన్ 2,200. రిజల్యూషన్ అంటే మళ్ళీ ఆ కంపెనీ
అభివృద్ధి పథంలోకి వస్తుంది. మూసివేయబడిన కంపెనీ ఓపెన్ అవుతుంది, కొత్త ప్రమోటర్స్ వస్తారు. అది రిజల్యూషన్ అనమాట. రిజల్యూషన్ చేస్తే వాల్యూ పెరుగుతుంది ఆ కంపెనీకి. లిక్విడేషన్ అంటే ఏమిటి? ఆస్తులన్నీ అమ్మేయటం. అక్కడ ఉన్నటువంటి ఆ పనికిరాని ఇనుము ఒకటి కొంటాడు, ఇసుక ఒకటి కొంటాడు, అదొకటి కొంటాడు, ఇదొకటి కొంటాడు. అది లిక్విడేషన్ అనమాట. లిక్విడేషన్ వల్ల ఉద్యోగాలు పునరుద్ధరించబలవు, తర్వాత వాల్యూ తగ్గిపోతుంది అనమాట. సో లిక్విడేషన్కి ఎక్కువ కేసులు వెళ్ళటం అనేది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి వ్యతిరేకం అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా రెజల్యూషన్ జరగాలి. తర్వాత చాలా కేసులు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు 330 రోజుల లోపల, అంటే ఈ చట్టం ప్రకారం చెప్తున్నాను, 330 రోజుల లోపల ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ప్రకారం రెజల్యూషన్ జరగాలి. అయితే సుప్రీంకోర్టు ఆ మధ్య ఏం చెప్పిందంటే ఈ 330 రోజులు అనేటువంటిది సాక్రోసాంక్ట్ కాదు అని చెప్పింది. ఆ తర్వాత బాగా డిలే అవుతున్నాయి. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి డిలే అవ్వటం ఒకటి, ఎక్కువ కేసులు లిక్విడేషన్కి వెళ్తున్నాయి. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరే, రేపు పాలిటీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.